సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక గడ్డపై భారత్ మళ్లీ టెస్టు సమరానికి సిద్ధమైంది. 2017లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో లంకలో 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా సరిగ్గా 9 ఏళ్ల తర్వాత లంకలో టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ 2 టెస్టుల సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అత్యంత కీలకమైనది. తొలి టెస్ట్ ఆగస్టు 15 నుండి 19 వరకు చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనుంది. మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ డిజిటల్లో సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో భారత్ 52 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 20 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. కాబట్టి ఫైనల్ రేస్లో నిలవాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇక టీమిండియా స్క్వాడ్ వివరాలకు వస్తే శుభ్మన్ గిల్ సారథ్యంలో KL రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత్కు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో సిరీస్కు దూరమయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి వీలి గాయంతో అవుట్ కాగా అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్రాక్టీస్ మ్యాచ్లో వీల్కి గాయమైనప్పటికీ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 44 పరుగులు చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు శ్రీలంక జట్టును ధనుంజయ డిసిల్వా నడిపిస్తుండగా గాయాల వల్ల పతుమ్ నిశంక, కుశల్ మెండిస్ తొలి టెస్టుకు దూరం కావడం వారికి పెద్ద దెబ్బే. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 46 టెస్టులు జరగగా భారత్ 22 మ్యాచ్ల్లో విజయం సాధించగా లంక 7 మ్యాచ్ల్లో నెగ్గింది. 17 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే తొలి టెస్టు జరగనున్న గాలే మైదానం భారత్కు అతిపెద్ద పరీక్షగా మారనుంది. గాలే పిచ్ సాంప్రదాయబద్ధంగా మ్యాచ్ కొనసాగే కొద్దీ స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తుంది. లంక వద్ద ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం మన బ్యాటర్లకు సవాలే. చివరిసారిగా 2017లో గాలే వేదికగా జరిగిన టెస్టులో భారత్ 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.